ఓం శ్రీమాత్రే నమః. నిన్న వీడియో పెట్టాను కదండి, పూజా రూమ్ క్లీనింగ్, డీప్ క్లీనింగ్ చేస్తానని. అది కంటిన్యూషన్ వీడియో అండి. నిన్న నేను పూజా మందిరం అంతా చక్కగా పసుపు వాటర్ వేసుకొని, చక్కగా కల్లుప్పు వేసుకొని శుద్ధి చేసుకున్నానండి. శుద్ధి చేసుకున్న తర్వాత అక్కడ ఉండే పూజా సామాన్లన్నీ కుంకుడుకాయ రసంతో చక్కగా తోమేశాను. ఒక క్లాత్ మీద పెట్టేశానండి. ఆ తర్వాత అప్పటికే నాకు 11:30 అయిపోయింది టైము. ఆ తర్వాత లంచ్ చేసి కాసేపు పడుకున్నానండి. పడుకొని లేచిన తర్వాత మళ్ళీ స్నానం చేసుకున్నాను. ఒక 4:30కి ఇలాగా స్నానం చేసుకొని పూజా మందిరంలోకి వెళ్ళి మళ్ళీ పటాలు అయితే శుద్ధి చేసుకోలేదు. పటాలు అయితే చక్కగా తుడిచిపెట్టుకున్నానండి. తుడిచిపెట్టుకున్న తర్వాత గంధంతో బొట్లు పెట్టుకున్నానండి. అయితే గంధంతో బొట్లు పెట్టుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అనేది మళ్ళీ కొత్తవి పెట్టాను. పాతవి అనేది ఇంకొక ఇందులో వేసుకొని అది తులసికోటకి, ద్వారాలకి, తర్వాత తాలిబొట్టుకి ఇలా రాసుకుంటానండి. మొన్న నేను విజయవాడ వెళ్ళేటప్పుడు స్వామివారి విగ్రహం కొన్నాను కదా, అది పూజా మందిరంలో పెట్టుకొని ఈవినింగ్ అయితే చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చి